మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం. లేడీస్ అయినా జెంట్స్ అయినా పోతారో. వద్దు, కళ్ళు తెరవద్దు. ఇలాగే చీకటిలో ఉండి నాతో మాట్లాడు. నీకు ఏం చెప్పినా చేస్తాను. ఇలాగే చీకటిలో ఉండు. కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిస్తే నువ్వు చచ్చిపోతా. నువ్వు ఏం కోరుకుంటావో కోరుకో, కానీ నీ కళలో వచ్చే నేను రోజు వస్తూనే ఉంటా. నీతో చాలాసేపు టైం స్పెండ్ చేస్తా. నాకంటూ ఒక్కరు లేరు. నీ కళలో వచ్చి రోజు నిన్ను ఇలాగే టార్చర్ పెడతా. అసలు నువ్వు ఎవరివి? నా కళలో ఎందుకు వస్తున్నావు? నేను ఎవరిననేది నీకు అవసరం, కానీ నీ కళలో రావడమే నాకు ముఖ్యం. సరే, నేను చెప్పినట్టు చెయ్యి. నీ అంతరాత్మ నీకు కనబడుతుంది. దేవుడికి పెట్టే అగరబత్తులు తీసుకో. అవి నీ ముందు వచ్చి వాటి ముందు 25 సార్లు నీ మనసులోని నీ నీ అంతరాత్మాన్ని పిలువు. నీ ముందు ఉంటుంది. ఇది నేను నీకు ఇస్తున్న శక్తి. ఇప్పుడు కళ్ళు తెరువు. నీ కళలో వచ్చింది ఎవరు? నిజంగానే కళలో చెప్పినట్టు చేస్తే నా అంతరాత్మతో మాట్లాడచ్చా? అసలు నా కళలో వచ్చి ఎవరు మాట్లాడింది? నా వల్ల కళ్ళు తిరగడం పోవట్లేదు. సరే, నేను నీ కళ్ళు తెరవనివ్వను. నేను చెప్పినట్టు చెయ్యి. నా మాట విను. నాతో మాట్లాడు. నేను ఇవన్నీ చేయాలంటే ముందు నువ్వు ఒకటి చెయ్యి. నా అంతరాత్మతో మాట్లాడడానికి నాకు చెప్పు. అప్పుడే చెప్పాను కదా, అది ఫాలో అవ్వు. నీ అంతరాత్మతో నువ్వు మాట్లాడతావు, కానీ తర్వాత నాతో మాట్లాడాలి నువ్వు. సరే, నువ్వు చెప్పినట్టు చేస్తా. ముందు అంతరాత్మతో నేను మాట్లాడతాను, తర్వాత నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. నువ్వు వదిలే. సరే, సరే, వాడు చెప్పినట్టు చేస్తుండే. లైట్ అయింది. దాని కూడా అలా
అలా అవ్వదు. నువ్వు మొత్తం బట్టలు ఇప్పు. ఓన్లీ నీ కండ్రాలతో మాత్రమే కూర్చొని వాటిని వెలిగించి నీ మనసులో 25 సార్లు నీ అంతరాత్మని పిలువు. అదే ఎలా అవుతుంది? బట్టలు ఇప్పాల. ఇది నువ్వు ముందే చెప్పాలి. ఇప్పుడు నా వల్ల కాదు. నేను చెప్పినట్టు చేస్తే నీ అంతరాత్మ నీకు కనబడుతుంది, లేకపోతే కనపడదు. సరే సరే చేస్తాను. సరే నేను అంతరాత్మ వచ్చాను. ఇక లైట్ వెయ్యి. ఇదేంటి? చెప్పు, నాతో ఏం మాట్లాడుతున్నాను? చెప్పు, పర్లేదు. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను నా అంతరాత్మ అంటే. నువ్వు నాకు మంచి చేయడానికి వచ్చావా, చెడు చేయడానికి వచ్చావా? అది ముందు చెప్పు నాకు. నీకేమనిపిస్తుంది? మంచి చేయడానికి వచ్చానా, చెడు చేయడానికి వచ్చానా? నేను ఈ రెండింటిలో నేను ఏం చేయడానికి వచ్చాను అనిపిస్తుంది. నువ్వు చెప్పు. వచ్చావు కదా, మంచి చేయడానికి వచ్చావు అనిపిస్తుంది. కానీ ఆ కళలో వచ్చింది ఎవరు నాకు తెలియదు. వాడి కోసం వచ్చావా, చెడు చేయడానికి వచ్చావా, నాకు అది కొంచెం డౌట్గా ఉంది. కానీ నిజం చెప్పాలంటే నేను నా అంతరాత్మ ఒక మంచి చేయడానికి వచ్చాను. కానీ నేను అడిగే ప్రశ్నలకు కొన్ని సమాధానం చెప్పించారు. అడుగుతానేమనుకోవు. నువ్వు నా అంతరాత్మ కదా, నేను ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాను? ఇప్పుడు 2026, 2027, 28లో నేను ఏమైనా రిచ్ పర్సన్ అవుతానా, లేదా లేకపోతే ఇలా పూర్గా ఉండి చచ్చిపోతాను? చెప్పు ప్లీజ్. నేను నీ రిచ్ పర్సన్, పూర్ పర్సన్ గురించి మాట్లాడడానికి రాలేదు. ఇప్పుడు ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను? అర్థమైంది. నువ్వు 2026, 2027, 28 గురించి మాట్లాడడానికి రాలేదు. ఇప్పుడు గురించి నువ్వు నన్ను ఇప్పుడు జరిగే క్వశ్చన్ అడుగుతుంటే చుట్టుపక్కల సౌండ్స్ వస్తుంటాయి. నిన్ను ఆపడానికి వాటిని పట్టించుకోకు, అడుగు. ఇంకో 5 నిమిషాల్లో నేను ఎవరు తలుపు కొడుతున్నట్టున్నారు. సరే
ఓకే, ఇంకో 5. వెళ్ళి తెరిచేసి వస్తాను. నా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారేమో. చెప్పాను సౌండ్స్ వస్తాయని. తర్వాత అడుగు వద్దు, వెళ్ళొద్దు, నువ్వు పర్లేదు అడుగు. నీ ఫ్రెండ్స్ కాదు, ఎవరు కాదు, అదంతా ఆడుతున్న ఆట. నువ్వు పర్లేదు చెప్పు. ఎవరైనా అర్జెంట్లో ఉండి నా ఫ్రెండ్ ఎవరైనా ఏమైనా అంటే నువ్వేమని చెప్పి నేను వెళ్ళి తెరుస్తాను. వెళ్ళదు, వెళ్ళొద్దు, నీకే చెప్పేది, వెళ్ళొద్దు రే. నేను చెప్పేది వినరా. రెడీ, అంతరాత్మక గెలిపింది. అరే నీతో నాకు చాలా పని ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మా? అంతరాత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? నా అంతరాత్మ. నువ్వు నీ అంతరాత్మ చెప్పిన మాట వినలేదు, అందుకే నీ అంతరాత్మ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఫస్ట్ అటెంప్ట్లోనే ఫెయిల్ అయిపోయావు. ఇక నువ్వు ఎన్ని ప్రయత్నించిన నీ అంతరాత్మ తిరిగి రాదు. ఇక వచ్చాయి, కళలో మాట్లాడుకుందాం. పోతే పోయి ఇదేంటి కళలో వింత వింత సౌండ్స్ వస్తున్నాయి. ప్లీజ్, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలంటే ఏం చేయలేను. ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపో. నేను టార్చర్ తట్టుకోలేకపోతున్నా. వింత వింత సౌండ్స్ వస్తున్నాయంటే ఏం చేద్దాం? నేను నీకు చెప్పానా, నువ్వు అడిగింది ఇస్తాను, కానీ నా కళలో నాతో మాట్లాడాలని. నీకు మొదటిగా వింత వింత సౌండ్స్ వస్తాయి, తర్వాత కళలో వింత వింత ఆకారాలు కూడా కనబడతాయి. దీన్ని తట్టుకో, లేకపోతే చచ్చిపో.
ఇంకా కాసేపట్లో ఇలాగే ఉండి హార్ట్ బ్రేక్ అయి చచ్చిపోతాను. ముందు వెళ్ళిపోతాను, ఎక్కడికైనా పారిపోతాను.